తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఆర్టికల్ 67 ప్రకారం 5 సంవత్సరాలన్నమాట. ఆర్టికల్ 67 క్లాజ్ 1 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేయొచ్చు. ఆర్టికల్ 67 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్‌ని తొలగించొచ్చనమాట. ఆ తొలగింపు తీర్మానం అనేది రాజ్యసభలో ప్రవేశపెడతారు. తర్వాత అది లోక్‌సభ కూడా అగ్రీ అవ్వాలన్నమాట. అంటే 67 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్‌ని రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవల్ ప్రొసీడింగ్స్ అనేవి రాజ్యసభలోనే స్టార్ట్ అవ్వాలి. వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రొసీడింగ్స్ లోక్‌సభలో స్టార్ట్ అవ్వవు. అదే ప్రెసిడెంట్ ఇంపీచ్‌మెంట్ అవుతే లోక్‌సభలో స్టార్ట్ అవ్వచ్చు. రాజ్యసభలో కూడా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వచ్చనమాట. కానీ వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ మాత్రం ఓన్లీ రాజ్యసభలో స్టార్ట్ అవుద్ది. లోక్‌సభ అగ్రీ అవుద్ది అంతే. సో వైస్ ప్రెసిడెంట్ రిమూవల్‌కి, ప్రెసిడెంట్ రిమూవల్‌కి కూడా తేడా ఉంది. తర్వాత ఆర్టికల్ 68 క్లాజ్ 2 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్‌లో వేకెన్సీ వచ్చిందో ఆ తర్వాత యాస్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వేకెన్సీని ఫిలప్ చేయాలి. అంటే వీలైనంత త్వరగా అని అర్థం. అంతేగాని 6 నెలలు, 3 నెలలు అని టైమ్ ఫ్రేమ్ ఇవ్వలేదన్నమాట. సో ఈ విధంగా ప్రెసిడెంట్ ఎన్నికకి, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి కూడా చాలా తేడా ఉంది. అదే విధంగా ప్రెసిడెంట్ ఇంపీచ్‌మెంట్‌కి, వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ కూడా తేడా ఉంది అని చెప్పొచ్చన్నమాట. అయితే ప్రస్తుతం రిజైన్ చేసిన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పొలిటికల్లీ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పవర్స్ గురించి, బేసిక్ స్ట్రక్చర్ థియరీ గురించి, అదేవిధంగా 2023లో ఆయన ఒకటేసారి 146 మంది ఎంపీస్‌ని ఒకటేసారి సస్పెండ్ చేశారనమాట రాజ్యసభ నుంచి. ఇవన్నీ కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశం అయ్యాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా పొలిటికల్‌గా కాంట్రవర్సీ అయినాయి కాబట్టి ఈయన రిజైన్ చేయాల్సి వచ్చిందని కూడా చాలా మంది భావిస్తున్నారు.